నువ్వు ఇదే వేసుకో బుల్బుల్, ఇది బాగుంది. ఒక్క నిమిషం, ఇంకో ఆప్షన్ ఉంది. నీకు నచ్చింది వేసుకోవాలనుకుంటే ఇక నన్నెందుకు అడగటం? నీ దగ్గర ఉన్న అన్ని డ్రెస్సులు బాగున్నాయి, నీకు అన్ని రంగులు బాగుంటాయి కూడా. ఆంటీ గారు, ఒక విషయం ఒప్పుకోవాలి, మీరు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్తారు. అబద్ధమా? ఏం అబద్ధం? ఐ మీన్, నీకు అన్ని రంగులు సూట్ అవ్వవు. అన్ని రంగుల పువ్వులు నిన్ను చూసి విచ్చుకుంటాయి. పూల సంగతి నాకు తెలియదు ప్రవీణ్. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతానో అప్పుడు అందరి మొహాలు తప్పకుండా బ్రైట్ అవుతాయి. అండ్ చూస్తూ ఉండు, అందంగా కనిపించడంతో పాటు నేను డాన్స్ కూడా బాగా చేయాలి కదా. అండ్ నేను కాంపిటీషన్ కూడా గెలవాలి. రేపు చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాను నేను. అంతగా ఏం జరగబోతుంది నాకు కూడా చెప్పు. అంతగా ఏం జరగబోతోంది అదేంటో మాకు కూడా చెప్పు. ఇప్పుడెందుకు చెప్పాలి? నేను ఇప్పుడే చెప్పానంటే మొత్తం మజా అంతా పోతుంది కదమ్మా. బుల్బుల్, కొంచెం మమ్మల్ని కూడా ఎంజాయ్ చేయనివ్వు. ఇప్పుడు చెప్తే నీకేంటి ప్రాబ్లం? ఏ, నువ్వు రేపటి వరకు వెయిట్ చేయలేవా? అయ్యో, అయినా ఎలాగో రేపు మీ ఇద్దరికి తెలిసిపోతుంది కదా, సరేనా? చూసారా ఆంటీ గారు, తను ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ప్రజ్ఞావతికి మాత్రం బుల్బుల్ ఏమైంది? ఏమంటున్నాడు తను? పైగా ప్రజ్ఞ పేరు వీటి మధ్యలో ఎందుకు వచ్చింది అసలు? మీరిద్దరూ నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? దాచడం లేదమ్మా, మేమేమీ దాచడం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే, ఎప్పుడైతే అక్కకి పెళ్లి జరిగిందో అప్పుడు నేను అక్క కలిసి బావగారి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. దాని గురించి మేము ప్రవీణ్కి అసలు కొంచెం కూడా చెప్పలేదు. ఇక తర్వాత తనకి ఎలాగో దాని గురించి తెలిసిపోయింది. తను దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా ప్రవీణ్. ఆంటీ గారు, నేను దాని గురించి అన్నాను. యాక్చువల్లీ బుల్బుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి దాని గురించి తను నాకేమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా తను అదే కదా చేస్తుంది. వెళ్ళు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. రేపు నేను నీతో దాని అస్సలు అను, ఎందుకంటే నేను ఆంటీ గారితో ఆడతాను. ఏమంటీ? లేదు, నేను దాన్ని ఒంటరిగా ఆడలేను. నువ్వు నాతో పాటు ఆడి తీరాలంతే. ఎందుకు? నువ్వు నాతో నీ సీక్రెట్స్ ని షేర్ చేసుకున్నప్పుడు మరి నేనెందుకు నీతో దాండి ఆడాలి? నేను ఆంటీ గారితోనే ఆడతాను, అండ్ దట్స్ ఫైనల్. అమ్మ చూడమ్మా ఎలా ఏడిపిస్తున్నాడు. తప్పగా ఏమన్నాడు? కరెక్ట్ గానే అన్నాడు. నువ్వు మా దగ్గర విషయాలు దాస్తున్నప్పుడు మేమెందుకు అలా చేయకూడదు? అవునా? ఎగ్జాక్ట్లీ. మేమిద్దరం కలిసి దాండి ఆడతాము, అలాగే గెలిచి కూడా నీకు చూపిస్తాం. చూడాలియా, 5 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. నువ్వు కనీసం ఒక్కసారైనా ఆలోచించాల్సింది. 5 లక్షలంటే నేను అలా అనడం లేదు. ప్లాన్ తప్ప నేనేమి అనడం లేదు ఆలియా, ప్లాన్ కరెక్టే. కానీ ఆలియా, మన కండిషన్ గురించి నీకు తెలుసు కదా. 5 లక్షలు ఒకే ఒక్క రోజులో ఎలా అరేంజ్ చేయాలి చెప్పు నాకు. నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. రాజ్గారు, ఏమైంది? ప్లాన్ గురించి ఏమైనా చెప్పారా? అతను నాకు ఒక గన్వి ఫోటోగ్రాఫ్స్ పంపించాడు. దాంతోనే అతను నిన్ను హత్య చేస్తాడు. ఏంటి? నన్నెందుకు? ఎందుకంటే తెలివి తక్కువ దద్దమ్మలు చాలా ఎక్కువైపోయారు. కొంతమందినైనా తగ్గించాలి కదా. ఏం చేస్తావు నువ్వు అతని ప్లాన్ తెలుసుకుని? నేను నీకు అప్పగించిన పని పూర్తి చేసావా లేదా? డబ్బు అరేంజ్ చేసావా లేదా? అభితో మాట్లాడావా? మాట్లాడాను. తను ట్రై చేస్తానని చెప్పాడు. నాకు ప్రామిస్ చేయలేదు, కానీ ట్రై చేస్తానన్నాడు. ట్రై చేస్తాడు. అదే నువ్వు ట్రై చేసుంటే అప్పుడు తాను ఒప్పుకుని ఉండేవాడు. అరే నేనేం చేయాలి? నేను మాట్లాడాను కదా. అసలు తన దగ్గర డబ్బు లేదంటే నేనేం చేయాలి? నీ తప్పేమీ లేదు. యాక్చువల్లీ తప్పంతా నాదే. నేను నీకు ఈ పని అప్పగించి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం నువ్వు నీ జీవితంలో ఒక్క పని పూర్తి చేసినా అది గొప్ప విషయం అవుతుంది తెలుసా. నువ్వు గనక అభిని పెళ్లి చేసుకున్నావంటే నీ జీవితం సఫలం అవుతుంది. ఒకవేళ అలా జరగలేదంటే నాశనమే. చాలా ఆపండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీకు డబ్బు కావాలి కదా, తప్పకుండా ఇస్తాను. చూడు, ఏం చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యి. ఎందుకంటే ఆలియా ఇక్కడ లేదు. ఇక నేను నిన్ను కాపాడడానికి రాను, అర్థమైందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,